పండుగలకి హడావిడి లేని తీయని నైవేద్యం, పరమ పవిత్రమైనది కాబట్టే పరమాన్నం అయ్యింది. ప్రతి పండక్కి శ్రేష్టమైన నైవేద్యం అయ్యింది. పాలు బెల్లం కలయిక, నేతిలో వేగిన కొబ్బరి గసగసాల కమ్మదనంతో గుడి ప్రసాదం కంటే అద్భుతమైన రుచి. పరమాన్నం కోసం ముందుగా కుక్కర్లోకి కప్పు కొలత ప్రకారం బియ్యం తీసుకోవాలి. తీసుకున్న ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఈ బియ్యాన్ని ఒక 30 నిమిషాలు బాగా నాననివ్వాలి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా పాలు పోసుకోవాలి. ఇక్కడ వేసే పాలు కాచిన వేడి పాలైనా చల్లారిన పాలైనా పచ్చి పాలైనా వేసుకోవచ్చు. 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల పాలు, 1 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 యాలుకలని బాగా దంచి పొడి కొట్టి వేసుకోవాలి. ఇక్కడైనా వేసుకోవచ్చు, లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. విజిల్ నుండి పాలు పొంగి రాకుండా ఉండడానికి 1 స్పూన్ దాకా నెయ్యి కూడా వేసి బాగా కలిపేసి ఈ బియ్యాన్ని ఆ పాలు నీళ్ళల్లో బాగా నాననివ్వాలి ఒక 30 నిమిషాలు. ఈ బియ్యం నానేలోపు పక్కన స్టవ్ మీద గిన్నె ఉంచి కప్పు బియ్యానికి 2 కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. తీపి తక్కువ తినేవాళ్ళు 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ బెల్లం కానీ 1.25 గ్లాస్ బెల్లం కానీ వేసుకోవచ్చు. అదే గ్లాస్తో సగం గ్లాస్ నీళ్లు వేసి ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. బాగా కరిగిన ఈ బెల్లంలో చెత్త చెదారం, రాళ్ళు రప్పలు నలకలు ఉన్నాయనిపిస్తే కరిగిన ఈ బెల్లం నీళ్ళని ఒకసారి వడకట్టుకోవాలి. బాగా కరిగిన ఈ బెల్లాన్ని కొంచెం జిగటగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తేనె చూడ్డానికి ఎలా ఉంటుంది, కొంచెం జిగటగా బంకగా ఆ విధంగా ఉడికితే చాలు. చూడండి, చేత్తో పట్టుకుంటే ఈ విధంగా ఉండాలి. తేనె ఈ విధంగానే కదా చూడ్డానికి ఉంటుంది, కొంచెం చిక్కగా, మరీ పాకం అయితే రానవసరం లేదు. ఈ విధంగా ఉంటే చాలు. సరే, బెల్లం ఈ విధంగా ఉడికిందా, స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వకుండా మూత పెట్టి పక్కనుంచుకోవాలి. తర్వాత పరమాన్నం రుచి అమాంతం పెంచే నేతి తాలింపు కోసం కొంచెం ఎక్కువగానే నెయ్యి వేసుకోవాలి. వేసిన నెయ్యి బాగా వేడెక్కిందా కావలసినన్ని నచ్చినన్ని జీడిపప్పులు, ఎండు ద్రాక్ష వేసి ఎండు ద్రాక్ష బూరల్లా పొంగేదాకా, జీడిపప్పులు కొంచెం బాగా వేగేదాకా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి మీదనే ఉంటే పచ్చి కొబ్బరి కానీ లేదా ఎండు కొబ్బరి కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా గసగసాలు వేసుకోవాలి. వేడిగా ఉన్న ఆ నెయ్యికే ఇవి వేగిపోతాయి, చాలు. తర్వాత ఈ పెనాన్ని పక్కనుంచుకోవాలి. బెల్లం నీళ్లు ఈ నేతి తాలింపు వేసేలోపు పాలల్లో నానబెట్టిన ఆ బియ్యం కూడా బాగా నానిపోయి ఉంటాయి. ఆ కుక్కర్ని తీసుకెళ్లి స్టవ్ మీదుంచి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చాక వెంటనే ఓపెన్ చేయకుండా దానంతటా అదే ఆవిరిపోయాక 5 నిమిషాల తర్వాత చూద్దాం. పాలల్లో ఉడికి ఆ రైస్ అనేది చాలా మెత్తగా మంచి సువాసనతో ఉంటుంది. వేడి మీద గరిటెతో ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. చూడ్డానికి పెరుగన్నం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా కలుపుతుండగా తర్వాత ఇందులోకి గుడి ప్రసాదం అంతా రుచి సువాసన రావడానికి కొంచెం అంటే కొంచెం తినే కర్పూరం, పచ్చ కర్పూరంని నలిపి వేసుకోవాలి. ఎక్కువైతే వేయొద్దు. వేడివేడిగా ఉన్న ఈ అన్నం గోరువెచ్చగా అయిన తర్వాత బెల్లం నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, మరుగుతున్న పాల అన్నంలో వేడివేడిగా ఉన్న బెల్లం నీళ్లు వేయరాదు. అన్నం గోరువెచ్చగా ఉండాలి, ఈ పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి. రెండూ కూడా గోరువెచ్చగా ఉంటేనే ఆ బెల్లం ఆ పాకం రెండూ బాగా కలుస్తాయి. ఈ రెండిటిని ఈ విధంగా బాగా కలిపేసి ఈ బెల్లం పరమాన్నం నైవేద్యంగా పెట్టడానికి కాబట్టి రుచి అనేది చూడకూడదు. నైవేద్యంగా పెట్టిన తర్వాత ఒకవేళ తీపి మరీ ఎక్కువగా ఉంటే కొంచెం నెయ్యి వేస్తే ఆ తీపి తగ్గుతుంది. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులో వేసే బెల్లం రకాన్ని రంగును బట్టి కాఫీ రంగు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది పరమాన్నం. చివరగా నేతిలో వేసిన ఆ తాలింపు వేసి బాగా కలిపేస్తే అయిపోయింది పరమాన్నం.